గుడ్ ఫ్రైడేని పురస్కరించుకుని ఐతానగర్లోని క్రీస్తు కృపాలయం సెంచరీ లూథరన్ చర్చి నందు శుభ శుక్రవారం వేడుకలను ఘనంగా నిర్వహించారు. చర్చిలో మధ్యాహ్నం 3 గంటల వరకు ప్రభు శిలువ మీద పలికిన 7 మాటలపై ఆధ్యాత్మిక గురువులు వివరించారు. కార్యక్రమాన్ని చర్చి చైర్మన్ పాస్టర్ డాక్టర్ బాబు సర్వోన్నతరావు వేముల ఆధ్వర్యంలో నేలటూరి సునీల్ బాబు, బొనిగిల ప్రవీణ్, గడ్డేటి ప్రకాష్ బాబు, పోకూరి సువర్ణకుమారి, బి ఎలిజబెత్ రాణి, పిల్లి దాసు, పిల్లి క్రాంతి, పిల్లి రాజేష్, కురగంటి రూపేష్ బాబు, వీరంకి రామకృష్ణులు పర్యవేక్షించారు. కాగా ఆనాడు యేసుక్రీస్తు సిలువను మోస్తూ ప్రజల కోసం రాజభటుల చేత ఎన్నో హింసలకు లోనై తన ప్రాణాలు అర్పించిన సన్నివేశాన్ని యథాతథంగా చూపించే కార్యక్రమాన్ని నిర్వహించారు. చర్చి నుండి సాగిన యేసుక్రీస్తు సిలువను మోస్తూ సాగిన ప్రదర్శన రజక చెరువు, అక్కడి నుండి అంబేద్కర్ విగ్రహం వరకు కొనసాగింది. దారి పొడవునా ప్రజలు యేసుక్రీస్తు సిలువను మోసే విధానాన్ని చూసి ఆవేదనకు లోనయ్యారు. ఈ కార్యక్రమానికి రెవరెండ్ కె అబ్రహం, రెవరెండ్ కత్తెర సుధీర్, థామస్, డి నాగరాజు పాస్టర్లు హాజరయ్యారు. చర్చి ఫాదర్ సర్వోన్నతరం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.